ఓం. మనము ఇప్పుడు ఏం చూస్తున్నాము? సాధన పాదం చూస్తున్నాం. సమాధి పాదం చూసేశాం. అవునా కదా? ఇంకేమైనా ఉందా సమాధి పాదంలో? అయిపోయింది. ఈ సమాధి పాదంలో ప్రకృతి లయలు, విదేహముక్తులు అనుకున్నాం, గుర్తుందా? అంటే ఏమిటి? సంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఏకాగ్రతగా ఉండి అసంప్రజ్ఞాత సమాధి స్థితికి వచ్చి సబీజము అంటే ఇంకా అందులోకి ఎంటర్ అవ్వబోతూ ఇంకా బీజప్రాయముగా సంస్కారప్రాయముగా మిగిలిపోయినటువంటి గుణములు కలిగినటువంటి నిర్బీజ స్థితికి ఎదగనటువంటి యోగులు అని అనుకున్నావా లేదా? అనుకున్నాం. అమ్మయ్య, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ స్టేజిలో ఉన్న ఈ సంస్కార ఇవి సత్వరజస్తమో గుణాలు సబీజంగానే ఉన్నాయి, సంస్కార రూపంలో ఉన్నాయి. సంస్కార రూపంలో ఉన్నాయి. అంటే ప్రకటన అవుతాయా? అవో. కనుక ఆ స్టేజిలో శరీర పతనం జరిగిపోయి ప్రకృతిలో లయమైపోయిన ఆ యోగులకి ఆ స్టేజిలో ఉండి మళ్ళీ ఎత్తాలిగా, జన్మ ఎత్తాలిగా. ఇంకా వాడికి మోక్షం రాలేగా. కనుక వాడు ఆ స్టేజిలో ఉన్న అంటే వాడికి ఇంకా అజ్ఞానం మళ్ళీ రివర్స్ వచ్చేందుకు అవకాశము ఉన్నా వ్యుత్థాన స్థితిలోకి వెళ్ళగలిగినటువంటి స్థితి ఉన్నటువంటి ఆ సంస్కారాల రూపంలో ఉన్నటువంటిది అంటే ఏంటది? అజ్ఞానమేగా. గుణాలంటే అజ్ఞానమేగా. ఆ అజ్ఞానం ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది? యాక్టివ్ గా ఉందా, ప్యాసివ్ గా ఉందా? దానికి ప్రసుప్త అని పేరు పెట్టండి. అంటే నిద్రాణంగా ఉంది, మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది కనుక దాన్ని ప్రసుప్త స్థితి అనండి. కాసేపు అయిన తర్వాత ఏమైంది? ఇప్పుడు సరే నిద్ర, కానీ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయి అనుకుందాం. కాసేపు ప్రసుప్త అవస్థలో వాడు చచ్చిపోలే, వాడు ఉన్నాడు. మనలాంటి సాధకుడే, సాధనలో ఉన్నాడు వాడు. మెళుకుతాడు అంటే జీవించే ఉన్నాడు. వాడికి కూడా సంస్కారాలు ఉన్నాయి. సంస్కారాలు కాదు, గుణాలు ఉన్నాయి. ఏది? సత్వగుణం ఉంది. సత్వగుణం ఉంది. మిగతా రెండు గుణాలు సంస్కార స్థితిలో ఉన్నాయి. కానీ ఈ సత్వగుణం అన్నది కూడా సంస్కార స్టేజ్లోకి ఎంటర్ అవబోతుంది. అంటే వీడిని ఏం పెద్ద ట్రబుల్ చేయట్లే. ఏది? సత్వ పురుష ఖ్యాతి కలగడం అంటే వివేక ఖ్యాతి కలగటానికి కావలసిన సాధనకి ఇవి పెద్ద అబ్స్ట్రక్షన్ చెయ్యట్లే. ఇవి అంటే అది మనకి భయంకరంగా ఉన్నట్ట, లైట్ గా ఉన్నట్ట? మధ్యమంగా ఉన్నట్టు. మధ్యమంగా ఉంటే ట్రబుల్ చేస్తుంటే అప్పుడప్పుడు ట్రబుల్ చేసేంత స్టేజ్ లో లేవు, కానీ ఉన్నాయి. లైట్ గా ఉన్నట్టేగా. అని చేత తనుత్వం అన్నాడు దాన్ని. అంటే తనుత్వం అంటే బేసిక్ గా క్షీణించిన స్టేజ్. కానీ వెనకాల మీరు తనుత్వం, తను ఏంటి అది పేరు? దానికైతే పూర్తిగా అనుకున్నాం కదా గురుగారు. తనుత్వం అంటే క్షీణించినవి, బాగా తగ్గిపోయిన స్టేజ్ అని అర్థం. క్లేశ తనూకరణం అనుకున్నాం కదా. తనూకరణ అంటే పూర్తిగా క్షీణించిన అనుకున్నాగా. ప్రాసెస్ తనూకరణము అంటే ఎప్పటి వరకు తనూకరణము అంటే పూర్తిగా క్షీణించే వరకు అనుకున్నాం. క్షీణించే దశ. ప్రాసెస్ ఆఫ్ జీరోయింగ్ ఇట్ డౌన్. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు చేయాలంటే జీరో అయ్యే వరకు చేయాలి. ఈ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఈ వివేక ఖ్యాతి కలగడానికి ఏం అడ్డు పెట్టావుగా? ఇవి పెట్టట్లే. అంత బలవంతంగా బలీయంగా ఉండవుగా. దాన్ని తనుత్వము అన్నారు. మూడోది ఏమిటి? ఇప్పుడు ఈ స్టేజ్ లో ఎవరుంటారు గురువు గారు? సాధకుడే.
ఉమ్. అంటే ఇంకా సబీజం ఉంది. అక్కడ వరకు ఉంది సబీజం. ఎక్కడ వరకు? సంస్కార చివరి. దశలో ఉన్నప్పుడు కూడా బీజ స్థితిలో ఉన్నాయి. ఓకే. ఓకే. లిబరేషన్ వస్తేనే నిర్బీజం అమ్మా. అప్పటి వరకు సబీజమే. ఓకే. టెక్స్ట్ బుక్ లో యోగులు ఈ స్థితిలో ఉంటారని ఉంది. ప్రకృతి సాధకులు ప్రతి లయాదులేమో వాడిని ప్రస్తుతం. యోగుడలే అంటారమ్మా. ఉమ్. అంటే అంటే క్రియాయోగం చేసేవాళ్ళు అని వాళ్ళు అంటే ఏ యోగాన్ని ప్రసుప్తాలేమో ప్రసుప్తాలేమో ఇది వీళ్ళు ఉన్నారు కదా, ప్రకృతి లేలును విదేహులు. విదేహులు వీళ్ళకి ఉంటుంది ఈ స్థితి అని చెప్పారు. అదేనమ్మా, ప్రసుప్తం అంటే సంస్కార స్థితిలో ఉండాలి. ఎక్కడ ఉమ్. అయిపోయాడు వాడు అంటే శరీర పతనం అయిన తర్వాత. ఏ స్టేజ్ ఉమ్. లో శరీర పతనం అయింది? వాడు ఏకాగ్రంగా ధ్యానం చేస్తున్నప్పుడు. ఉమ్. అంచేత ఆ సంస్కారాలు వాడికి ఉన్నాయి కాబట్టి మళ్ళీ పునర్జన్మ ఎత్తుతాడని చెప్పుకున్నాం. కొన్ని మన్వంతరాలు అక్కడో కొన్ని మన్వంతరాలు ఇక్కడో ఉండి అని. ఇక్కడ ఉండి, అవును. ఆ స్టేజ్ నుంచి మాత్రమే ప్రసుప్తం. మిగతావన్నీ లైవే. ఉమ్. ఇది ఇప్పుడు వివేక ఖ్యాతి ఎవరికి కలుగుతుంది? చచ్చిపోయిన వాడికే, బతుకున్న వాడికే? బతుకున్న వాడికే. బతుకున్న వాడికే. మరి వాటిని శరీరం. యోగులని అంటారు కదా. యోగ సాధన చేసేవాడు యోగులకి ఇంకేమంటారు? ఉమ్. అవును. కనుక కానీ ఆ వివేక ఖ్యాతి కలగటానికి కావలసినటువంటి ప్రయత్నంలో ఇవి పెద్ద అడ్డు పెట్టవు. అంత తీవ్రంగా అడ్డు పెట్టవు. కనుక ఇవేమవుతుంది? క్షీణిస్తున్నాయి. ఎక్కడి వరకు క్షీణించాలి? 0 వరకు క్షీణించాలి. ఇంకా 0 వరకు క్షీణించాలి, కానీ క్షీణిస్తూ ఉన్నాయి. కనుక దాన్ని తనుత్వము అనే స్టేజ్ అన్నాడు ఆ జ్ఞానాన్ని. ఓకే. ఏమండి? ఇప్పుడు ఇవి ఫస్ట్ స్టేజ్ ఏమిటి? నిద్రాణంగా ఉన్నాయి. రెండోది ఏమున్నాయి? ఉత్కటంగా లేవు, అంటే దే ఆర్ నాట్ ట్రబులింగ్ యూ. మూడోది, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు రెడీ అవుతూ ఉన్నాయి. అది ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు కాసేపు మీ జ్ఞానేంద్రియం కన్ను ఇబ్బంది పెడుతోంది అనుకుందాం. అంటే చూడంగానే అటు పోవాలి అనిపిస్తూ ఉండొచ్చు. విషయాల మీదకి. ఏమండి? కానీ మళ్ళీ ఇంకోటో లేకపోతే మరొకటో కారణంగానో వీడి అంతఃకరణ వల్లనో అది దాన్ని ఆపేస్తూ ఉంటాడు. సో అది ట్రబుల్ చేయటానికి వస్తూ ఉంటుంది. వీడు దాన్ని సప్రెస్ చేసేస్తూ ఉంటాడు. సప్రెస్ చేయటం అంటే ఏమిటి? దాన్ని ఆపేయటమేగా. అంతే. అవునండి. దాన్ని చెడగొట్టడమేగా. దాన్ని విచ్ఛిన్నం చేయటమేగా. దాన్ని విచ్ఛిన్నం చేయడం. నేను పూర్తిగా అన్ని సంస్కారాలు విచ్ఛిన్నం అనుకున్నా. ఏదైతే అడ్డుపడడానికి వస్తున్నటువంటి ఏ క్లేశము అడ్డుపడటానికి వస్తున్నప్పుడు మరొక క్లేశము దాన్ని అడ్డుకొట్టి దాన్ని బ్లాస్ట్ చేస్తుంది అన్నమాట. ఇది విచ్ఛిన్నం. ఇవేం కాదురా అబ్బాయి. బాగా ప్రకటన అయిపోయినాయి అనుకోండి ఇవన్నీ, ఈ అవిద్య యొక్క లక్షణాలన్నీ. అన్ఎబేటెడ్ అంటామే ఉదారత్వం. అంటే ఇది పైనుంచి కిందకు వస్తోంది రాను రాను. కింద పడేయడానికి. ఎక్కడో ఉన్నవాడు ముందేమో అసలు లోపల ఉన్నాయి అంతే, నిగూఢంగా బయటికి రాకుండా. ఇవన్నీ వ్యుత్థానానికి స్టెప్స్ గురుగారు. అంటే మనందరికి క్లేశాలు ఉదార స్థితిలో ఉంటాయి. ఏదంటే అది కోపం వస్తే కోపము, ద్వేషం, అందులో మనం మమేకం అయిపోతాం. ముందేమో లోపల ఉన్నాయి, అంత లోపలే ఉండిపోయినాయి. అంటే నిద్రాణంగా ఉండిపోయినాయి. రెండో దాంట్లోనేమో క్షీణిస్తున్న స్టేజ్ లో ఉన్నాయి. మూడో దాంట్లోనేమో వాటిని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంటే సప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న స్టేజ్. నాలుగోది ఇంకా ఓపెన్. నాలుగోది ఒకసారి చెప్పండి గురుగారు. ఉదారం. ఈ ఉదారం అంటే ఏంటి? అన్ఎబేటెడ్, అంతే, సింపుల్. ఏ క్లేశము మిమ్మల్ని
ఆవరించదలుచుకుందో అది శుభ్రంగా ఆవరించి పారేస్తుంది స్పష్టంగా బయటపడి. బాగుంది, ఇప్పుడు క్లారిటీ వచ్చి. వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ లో చాలా కాంప్లికేటెడ్ టెర్మినాలజీ యూజ్ చేశారు గురుగారు, అందువల్ల అర్థం కాలే. మీరు ఇప్పుడు చెప్పినప్పుడు చాలా సింపుల్ గా ఉంది. అంతే ఉన్నది అదే, సింపుల్ గా ఉన్నది కాంప్లికేట్ చేయడమే అవిద్య. అంటే అవి టెక్నికల్ టర్మ్స్ అంతే. కాంప్లికేటెడ్ గా ఉన్నది సింప్లిఫై చేయడం విద్య. కరెక్ట్. ఏం లేదమ్మా, కొంచెం దాన్ని ఇట్లా చిక్కుముడి విడదీసే ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడా వెళ్ళొద్దు, మీరు ఒకటే పట్టుకోండి, నా బుద్ధి ఎటు ట్రావెల్ చేస్తోంది, అప్వర్డ్ డైరెక్షనా డౌన్వర్డ్ డైరెక్షనా. గురువుగారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రసుప్తం కంటే తనూకరణము హయ్యర్ స్టేజ్, అదే తక్కువ ఉంటాయి కదా, అందులో ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది కదా, అంతేనా? కాదు మీరు తప్పు చెప్తున్నారు వేరేదేవ్ గారు. రెండో దాంట్లో వీడు ఇంకా అష్టాంగ యోగం స్టేజ్ లో ఉన్నాడు, క్రియాయోగం స్టేజ్ లో ఉన్నాడు. అవును, వాడు ఏ స్టేజ్ లో ఉంటే మనకి ఎందుకు? ఏమండి, పిల్లాడు పుట్టాడా పుట్టలేదా, కడుపులో ఉన్నాడు, తర్వాత ఏమిటవుతుంది? బయటకు రావడానికి ట్రై చేస్తాడు, వచ్చాడు, కానీ అన్ని పనులు చేయడు. వాడికి తల్లిలో ఎవరో సహాయం చేయాలి. కొంచెం పెద్దవాడు అవుతాడు, చదువుకోరా అంటే ఆటలేకి పోతాడు, ఆడుకోరా అంటే ఇంట్లో ఉంటాడు, ఇంట్లో ఉంటాడు అంటే బయటికి చెప్పిందా పని చేస్తాడు. పెద్ద అయిన తర్వాత వాడు ఏం చేయదలుచు కూడా చేస్తాడు. ప్రసుప్త అవస్థ, తనూకరణ, విచ్ఛిన్నము, ఉదారము. పేర్లు కొంచెం మోసపరిచేలా ఉన్నాయి. ఏం లేదు, పేర్లే మనకి క్లారిటీ ఇచ్చేలా ఉన్నాయి. ఉదారము అంటే మీకు అడ్డుపడే క్లేశాలన్నీ విస్తృతంగా యాక్టివ్ గా ఉన్నాయి. అదే మన అంటే నెగటివ్ మీనింగ్ లోనే తీసుకోవాలి. ఎవరు తీసుకోమన్నాడు మిమ్మల్ని? క్లేశాలని వ్యూ పాయింట్ గా చెప్పండి. అదే అంట నెగటివ్ ఆపరేషన్ ఆఫ్ క్లేశాలు. ఇప్పుడు చెప్పండి. కరెక్ట్ అర్థమైంది. ఆపరేషన్ ఆఫ్ క్లేశాలు ఏ స్టేజ్ లో ఉన్నాయి? నిద్రపోతున్నాయి. అబ్బే పెద్ద ఇబ్బంది పెట్టట్లేదు, ఒకటి పెడుతుంటే ఇంకోటి అడ్డుపడి ఆపేస్తోంది. ఏం లేదు, ఏ క్లేశాన్ని మానా నా క్లేశం మన ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాయి, అయిపోయింది. ఇంకేముంది మీకు? చాలా లిబరల్ గా ఉదారంగా ఉన్నాయి. అది ఇంగ్లీష్ లో ఏం చెప్పండి, డార్మెంట్, వీకెండ్, ఇంటరప్టెడ్, యాక్టివ్ అని చెప్పింది 4 స్టేజ్. అవన్నీ మనకి తెలియదు, ఇంగ్లీష్ నాకు రాదు కనుక ఇవన్నీ ఏంటయ్యా అంటే బేసిక్ గా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఇగ్నరెన్స్, అజ్ఞానము, అవిద్య. అందుకనే అది అస్మిత అనండి, రాగం అనండి, ద్వేషం అనండి, అభినివేశం అనండి, ఇవన్నీ కూడా అవిద్య యొక్క ఫార్మాట్స్ ఏనైనా అవిద్య నుంచి పుట్టినవి, అజ్ఞానం వల్ల పుట్టినవి. ఒకసారి పురుషఖ్యాతి కలిగిన తర్వాత ఇవేం పనిచేయవుగా, కనుక అది వచ్చే వరకు జరిగేదంతా అవిద్యగా. అంచేత ఇంతకీ అవిద్య అంటే ఏమిటి? అవిద్య అంటే ఏమిటయ్యా అంటే అనిత్యాశుచి దుఃఖానాత్మాసు నిత్య శుచి సుఖాత్మఖ్యాతిర విద్యా. ఏముందండి ఇందులో చెప్పండి వరుసగా? అనిత్యముని, అనిత్యములో ఆది చెప్పండి. నిత్యం అనుకొనుట, అశుచిని శుచి అనుకొనుట, దుఃఖముని సుఖానుకుంట, అనాత్మని ఆత్మ ఈజ్ ఈక్వల్ టు అవిద్య. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాలి మీకు ఇందులో? నేను ఇది ఈజీగానే ఉంది.
కదా. ఉమ్. అవిద్యకి ఎంత సింపుల్ డెఫినేషన్ ఇచ్చాడు? నిత్యముని అనిత్యమును అనిత్యాన్ని నిత్యం అనుకుంటున్నాడు, నిత్యాన్ని నిత్యం అనుకోవడం, అశుచిని శుచి అనుకుంటున్నాడు. అశుచిని శుచి అలా కాదు. నేను పొరపాటున నోరు తెరిచి ఒక్క నిమిషం, నేను నోరు తెరిచి పొరపాటున నిత్యముని అన్నాను. వాక్యం పూర్తి చేయండి. నిత్యమును గ్రహించకుండుట. అంతే. ఉమ్. అదే ఎందుకు నిత్యమును గ్రహించక అనిత్యం అనుకోనుట, నిత్యమును గ్రహించక అనిత్యమునే నిత్యం అనుకోనుట. ఎస్. ఈ తెలుగులో ఎట్లాగని రాయచ్చుగా వాక్యం. మరి ఎందుకు దానికి ఆలోచిస్తున్నారు? లేకపోతే ఇలా కూడా చెప్పొచ్చు, నిత్యమునకు అనిత్యమునకు గల భేదం తెలియకపోవడం. పోనీ చెప్పండి, అది కూడా వద్దని వాడు. లేదా ఆ వాక్యం వాక్యం రెండు రాయండి, పేపర్ నిండుతుంది. అదే దాన్నే మళ్ళీ మళ్ళీ రాసి ఇంతకి ఎలాగా అంటే తాడును చూసి పాము అనుకున్నట్లుగా రజ్జు సర్ప. ఇప్పుడు ఈ ప్రకృతి, ఈ ప్రపంచం అంతా కూడా ఇది నిత్యం అనుకోవడం కూడా అది అదే వాడు ఫైనల్ గా చెప్పింది అదేగా. రజ్జు సర్ప భ్రాంతి. రజ్జు సర్ప భ్రాంతి. నిత్యమైన ఈశ్వరుడిని కాకుండా అనిత్యమైన జగత్తునే నిత్యం అనుకోవడము అనేది కూడా ఒక అవిద్యే. అంతే. ఇప్పుడు ఒకటి దేని నుంచి అయినా పుట్టిందండి అంటే కార్యము. కార్యం అనిత్యమేగా, కొండ అనిత్యమేగా. ఎనీ టైం. కనుక కొండ నిత్యము అనుకోవటము, కార్యము నిత్యము అనుకోవటము. అసలు పృథివీ ఎక్కడి నుంచి వచ్చిందిరా నాయన నీకు అన్నాం అనుకోండి, తన్మాత్రల నుంచి వచ్చింది. కనుక తన్మాత్రలో లయమయ్యే అవకాశం పృథివీకి ఉందిగా. ఉంది. కానీ మనమే అనుకుంటున్నాం పృథివీ పర్మనెంట్. అనుకుంటున్నావా అనుకోవట్లేదా? అనుకుంటున్నాం. అలాగే చంద్రుడు, నక్షత్రాలు, స్వర్గము ఇవి కూడా నిత్యం అనుకుంటున్నావా లేదా? చచ్చిపోయి స్వర్గానికి పోతే అక్కడ పర్మనెంట్ గా ఉంటాము అనుకుంటున్నావా లేదా? శుభ్రంగా. మళ్ళీ రిటర్న్ టికెట్ ఉందని ఎవరికి తెలియదుగా. అట్లాగే పంచభూతాలు నిజం అనుకుంటున్నావా లేదా? అవి తన్మాత్రల నుంచి వచ్చాయి. తన్మాత్రలు నిజం అనుకుంటున్నావా లేదా? అనుకుంటున్నామండి, కానీ అది అహంకారం నుంచి వచ్చింది. కనుక కార్యములన్నీ అనిత్యములు అని తెలిసిన కార్యములు నిత్యము అనుకోవటమే మన యొక్క గొప్పతనము, అవిద్య. ఇక పొద్దున్నే లేస్తాం, పొద్దున్నే లేచి మొహం గడికి క్లీన్ గా శుచిగా ఉన్నానండి, సభ్యసు తోగుని ఒళ్ళు శుచిగా ఉన్నానండి అంటే లోపల ఉన్న మలం అంతా లోపల అలాగే కప్పి పెట్టేంత చర్మంతో. ఎవరికైనా చర్మం లేని శరీరంతో ఉండగలిగే స్థితి ఇస్తే ఎవడైనా వాడిని చూస్తాడా మళ్ళీ? మరి ఇప్పుడు ఏమనుకుంటాం? మరి అశుచిని ఏమనుకుంటున్నాం? మేము చూసాం గురువు గారు. మీకు తప్పదు కానీ అసలు చెబుతున్నా, అశుచిని ఏమనుకుంటున్నాం? శుచి అనుకుంటున్నాం. కరెక్టే, శుచి అనుకుంటున్నాం. ఈ చండాలన్నీ లోపల ఉన్నా కూడా వాటిని ఏవగించుకోకూడదు. అబ్బో నా శరీరమా ఎంత అందంగా ఉందో అని చేత తోలు తెత్తి ఇది తూటులు 9 తెలుసుకొన వెమ్మన్నసా అని పాట పాడాడుగా. ఏవో తత్వాలు పాడుతుంటారుగా. అవును. అట్లాగే అశుచి అనేది మానసిక అశుచి కూడా అయి ఉండదు. అన్ని ఇక క్లాసిఫికేషన్ మన చేతిలో ఇష్టం అమ్మా. అట్లాగే నాకు బోలెడు డబ్బు కావాలి, నాకు బోల్డ్ సంసారం కావాలి, నాకు ఇళ్ళు కావాలి, నాకు అది కావాలి అంటాడు. వాడు హాయిగా కడుపు చేతికి వచ్చి కడుపు నిండేంత తినేంత వరకు వాడికి ఏ భయము లేదు. ఒక 10 కోట్లో 20 కోట్లో సంపాదించంగానే అది ఎట్ట దాచుకోవాలో తెలుస్తావదు. దాన్ని సుఖం అనుకుంటాడు కానీ వాడు దాని యాక్చువల్ గా దుఃఖాన్ని కొనుక్కుంటున్నాడు. ఇట్లా ఏదైనా సరే మీ ఇష్టం. ఏమండి, నేను మా మొత్తం సంపాదించేసి ఎక్కడ పడితే అక్కడ ఫ్లాట్లు, బిల్డింగులు, ప్లాట్లు కొనేశానండి అంటాడు. అది ఎవడు ఆక్యుపై చేశాడో తెలుస్తావు వీడికి. తెలియని ఒక లేటెంట్ దుఃఖం వాడు వెనకాలే ఉంటుంది.
ఉంటుంది. అది ఎక్కడ కానీ ఆ దుఃఖాన్ని పోతుందో. చూసి వీడు నిజం అనుకుంటా, వాడు సుఖం అనుకుంటున్నాడు. ఉమ్. నమస్తే అమ్మా. ఎంతకాలం బతుకుతావోయ్? 120 years. తర్వాత ఢామ్, పొరపాటు బతికేసాడే అనుకుందాం 120 years. అంత పిక్చర్ అక్కడ లేదు కానీ ఉన్నా. కానీ నేను పర్మనెంట్, నేను పర్మనెంట్, నేను పర్మనెంట్. నేను నిజానికి పర్మనెంటే, కానీ ఆ నేనుకి ఇచ్చే డెఫినేషన్ పర్మనెంట్ కాదు. Correct. నేను అన్నది ఆత్మ అయితే ఇక్కడ అనాత్మని, దేహాన్ని అనుకుంటున్నాను. అనాత్మని పట్టుకుంటున్నాం. ఉమ్. ఇలా దాని మీద మనం ఆగిపోవటం అన్నది అనిత్యమునందు నిత్యత్వమును, అశుచియందు శుచిని, దుఃఖమునందు దుఃఖమునందు సుఖమును, అనాత్మ వస్తువు యందు ఆత్మని ఆత్మతత్వాన్ని ఏదైతే మనకి ఖ్యాతి, ఆ జ్ఞానము అలా కలుగుతూ ఉంటుందో దానినే మేము అశుచి అంటాం, అదే అవిద్య అంటాం. దృగ్దర్శన శక్త్యో ఏకతే, ఏంటి చెప్పండి అది? గతే అవాస్మిత ఏకతేవ అస్మిత. ఏకాత్మతైవాస్మిత. ఏవ ఏకతేవ అస్మిత అంటే ఏమిటి? ఇప్పుడు మీరున్నారండి, ఏమండి? ఉమ్. మీరు ఏం చూస్తున్నారు? ఇప్పుడు మీ చేతిలో ఏముంది? ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారు? చేతిలో ఏమిటే చెప్పండి, పర్లేదు. పుస్తకం అనండి, పుస్తకం అని. పుస్తకం. మీరు వేరు, పుస్తకం వేరా కాదా? అవును. అవును. కానీ నేనే పుస్తకం అనుకుంటే ఏమిటవుతుంది? నాది పుస్తకం కాదు, నేను పుస్తకం, అస్మిత అవుతుంది. అస్మిత అవుతుంది. ఉమ్. ఎట్లా? అదే కదా గొడవ. ఇప్పుడు మీరు ద్రష్ట, పురుషుడు. మీరు ద్రష్ట, ఉమ్. మీకు చూసే శక్తి ఉన్నది దృక్కు. ఉమ్. ఏ అది దేనిని చూస్తుందో అది దృశ్యము. దృశ్యం. అంటే చూచేవాడెవడు? చూచున్నది ఏమిటి? దృక్ అంటే ఎవరిది? చూచేవాడిది. ఎవడు? ద్రష్టది దృక్కుంది. ద్రష్ట దగ్గర దృక్కుంది. అవును. ఏం చూస్తున్నాడు? దృశ్యాల్ని చూస్తున్నాడు. ఆ చూడబడుతున్నది కాబట్టి దాన్ని దర్శనం అన్నాం. ఏమండి? కనుక దృక్కు చేత ఏదైతే చూడబడుతుందో అది ఏమిటది? బుద్ధి. కనుక ఈ దృక్కుతో చూసే శక్తి, ఈ దర్శనము కలిగే శక్తి, ఈ రెండూ కూడా అంటే ఏమిటి? పురుషుడు బుద్ధి అనే వేరు వేరు. కానీ మనమేమనుకుంటున్నాం? పురుషుడు ఈజ్ ఈక్వల్ టు బుద్ధి అనుకుంటున్నాం. అనుకుని ఏమంటున్నావు? నేను నిద్రపోయాను, నేను తిన్నాను, నాకు కోపం వచ్చింది. ఈ నేనుగాడికి దీంతో లింక్ లేదు. నిజానికి బుద్ధితోటి పురుషుడికి లింక్ లేదు. కానీ పురుషుడు ఈజ్ ఈక్వల్ టు బుద్ధి అనుకొని నేను అంటున్నాడే, ఈ అహంకారం, ఇదే అస్మిత. సో సాక్షిగా ఉన్నవాడిని తీసుకొచ్చి ఓన్ చేసేసుకుంటున్నాం. అది ఏమండి? కనుక రెండు అభిన్నములే అనుకునే బుద్ధి స్థితి అస్మిత. ప్రకృతి వేరు, పురుషుడు వేరు అనుకోకుండా ప్రకృతి పురుషుడు ఒకటే అనుకోవటం, దృక్కు దృశ్యము ఒకటే అనుకోవటం. దానికే శంకర భగవత్పాదులారు ఈ టాపిక్ మనకి బాగా వంటపడడానికి దృగ్దృశ్య వివేకం అనే ప్రకరణ గ్రంథం రాశారు. అది చదువుకుంటే దృక్ అంటే ఏమిటి, దర్శనం అంటే ఏమిటి, దృశ్యం అంటే ఏమిటి, ఇవన్నీ వివరంగా బోధపడతాయి అన్నమాట. అంటే దేనికది సపరేట్ క్లాస్ చెప్పాడు ఆయన. గురువు గారు తిప్పి తిప్పి ఎవరు చెప్పినా, ఏది చెప్పినా, ఏ దర్శనం చెప్పినా, ఏ ఉపనిషత్ చెప్పినా, ఆ వ్యాసం రాసినట్టుగా చివరికి ఒకటే వాళ్ళు రీచ్ అయ్యేది ఒకటే. అంతేగా మరి.
చెప్పేది ఒకటే. మనకు అంత ఇన్ని రకాలుగా చెప్పి 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 ఇప్పుడు మాకు ఫస్ట్ సెమిస్టర్కి సెకండ్ సెమిస్టర్కే అది లోపలికి ఎంత ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేశారో ఇంకా మేము చదివిన ఇంతకే అసలు ఎంత ట్రై చేశారు. ప్రతి చోట ఇదే కాన్సెప్ట్ మన బుర్రలోకి ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అంతే. నైస్. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నాడుగా పాపం. అన్నదేమో పరబ్రహ్మ గురించి, పేరేమో అన్నం పెట్టుకున్నాడు. ఎట్లాగండి? అన్నమయ్య అడిగేదేమన్నా అన్నమయ్యా అన్నమయ్యా అంటాడా? చెప్పేదేమన్నా బ్రహ్మమయ్యా బ్రహ్మమయ్యా అంటాడు. ఎట్టగా అసలు నాకు చెప్పండి ఇది. కరెక్టే. అన్నమే పరబ్రహ్మ స్వరూపం మళ్ళీ మృగు అని మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాదేవ కల్పినాని భూతాని జాయంతే అన్నాదేవ జీవంతి అన్నేన జీవంతి ఏదో ఉందిగా. అవునవును. అట్లా కనుక మళ్ళీ అవన్నీ తీసుకుంటూ పోవటమే. కనుక అస్మిత అంటే ఏటో తెలిసిపోయింది కదా. అవిద్య అంటే ఏమిటి? నిత్యాన్ని అనిత్యాన్ని నిత్యం అనుకోవడము, అశుచిని శుచి అనుకోవడము, దుఃఖాన్ని సుఖం అనుకోవడము, అనాత్మని ఆత్మ అనుకోవడము అవిద్య. అవిద్య. ఈ అవిద్య వల్ల ఏమేం పుట్టాయి? అస్మిత, రాగం, ద్వేషం, ఇంకోటి అభినివేశం. 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 కనుక అవిద్య అంటే డెఫినేషన్ చెప్పేశాడుగా ఇప్పుడు. అట్లాగే అస్మిత అంటే డెఫినేషన్ చెప్పాడుగా. చెప్పాడు. నెక్స్ట్ సూత్రం ఏం చెప్పాలి అప్పుడు? రాగం, ద్వేషం, రాగద్వేషాల గురించి చెప్పాలి. సుఖానుషాయి రాగ. ఏం చెప్పాలి ఇందులో నేను? ఏది నాకు సుఖమో లేక సుఖ సాధనమును గురించినటువంటి కోరిక తృష్ణ నాకేదైతే ఉంటుందో ఆ తృష్ణ రూపమైన క్లేశ, దాని వల్ల కలిగే క్లేశం ఏదైతే ఉందో దాని పేరు రాగము. ఏమండి అప్పులన్నీ తీర్చేయాలండి, నేను ఎట్లాగైనా సరే అందులో చేయాలండి, ఒక ఇది చేయాలండి, చచ్చిపోతున్నామండి, భరించలేకపోతున్నామండి, ఈ కాలు నొప్పిగా ఉంటుందండి, దీనికి ఏమన్నా మోకాలు ఆపరేషన్ చేయించుకోవాలండి అంటే దుఃఖముని తొలగించుకోవాలి అని చేసేటటువంటిది. ఆ దుఃఖముల మీద వచ్చేటటువంటి దాని ఎఫెక్ట్ ఏంటి? దుఃఖం బాగా వస్తే ఆ దుఃఖం మీద మనకు అసహ్యం కలుగుతుంది, కోపం వస్తుంది, చీకాకు కలుగుతుంది. ఇవన్నీ మన బాధ పెడతాయి సాధనలో. కనుక అది క్లేశము. క్లేశము కనుక దాన్ని ఏమన్నారు? ద్వేష. సుఖమును కలిగించేది, సుఖమును దానికి సాధనాల్ని గురించి విపరీతమైన కోరిక ఏదైతే కలుగుతూ ఉంటుందో దాని పేరు రాగము. దుఃఖమును ఎలాగైనా వదిలించుకోవాలి అని దుఃఖం మీద కలిగే కోపం ఏదైతే ఉందో అది ద్వేషము. అభినివేశ. చెప్పండి, అభినివేశ అంటే ఏంటి? మరణిస్తానేమో అనే భయం. చదవ, ముందు సూత్రం చదండి. స్వర సవాహి విదుషోపి తథారూఢాభినివేశ. స్వర సవాహి ఉండండి. స్వరసవాహి అనుకున్నా. స్వరసవాహి. స్వరసవాహి. ఓకే. ఏమండి స్వరసవాహి. అభినివేశ అంటే ఏమిటి? ఈ అభినివేశ అనే పదాన్ని 2 సార్లు చదువుకోవాలి. ఎట్లా? ఎవడికిట ఈ అభినివేశం ఎవరి దాకా ఉంటుందిట? విదుషోపి, వేత్తలైన వాళ్ళకు కూడా, బాగా తెలిసిన వాడికి కూడా. ఆయన గొప్ప పండితుడండి,
ఆయన అబ్బో అద్భుతం అండి, అన్ని వేదాలు ఉపనిషత్తులు వేదాంగాలు ఆయనకి పుక్కిట్లో ఉంటాయండి, కడుపు నిండా విద్యుందండి, ఇన్ని చెప్పుకున్నటువంటి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్లకు కూడా కలిగే స్థితే ఇది అని చెబుతున్నాడు. విదుషోపి అంటే దీనికి ఇంకో కారణం చెప్తున్నాడు గురుగారు. పూర్వ జన్మల్లో మరణ సమయమున దుఃఖమును అనుభవించి ఉండటచే దాని సంస్కారం వలన మరలా ఈ జన్మలో ఈ అభినివేశం అంటే మనం మరణిస్తానేమో అని భయం కలుగుతోంది అంటున్నాడు. అదే మరి అదే వస్తున్నాడు మరి సంస్కారం ప్రాజెక్ట్ పెట్టుకున్నాంగా మనం. సంస్కారం అలా ఉండిపోయింది. దాన్నే మనం ఏమన్నాము, సంచిలో ఉన్న పొట్లాలు అన్నాం. కరెక్ట్. సో అందరికీ మరణ భయం ఉండదు అయితే. ఎందుకుండదు? ప్రతి వాడికి ఉంటుంది. నిర్బీజ స్థితికి వచ్చే వరకు ఆ భయం వద్దన్న సంస్కార రూపంలో అయినా ఉంటుంది తల్లి. అంటే ఇప్పుడు మనకి మరణం దగ్గరలో లేదనుకున్నప్పుడు భయం ఉండదు, కానీ అది దగ్గరకు వచ్చిన కొద్దీ భయం పెరుగుతుంది. అవునా గురుగారు? వాసనలు అంటే కూడా ఈ సంస్కారాలేనా? ఆ వాసనకి వాసనలు అంతే, అవే సంస్కారాలు. అసలు ఇంగ్లీష్ లో చెప్తే ఏంటి చెప్పనా అండి, దెబ్బ తగిలి మానిపోయిన తర్వాత ఏం పడుతుంది అక్కడ? మచ్చ. ఇంగ్లీష్ లో ఏమంటారు దాన్ని? స్కార్. సంస్కార్ ఏదో ఉంది ఇంకా బీజ రూపంలో మనకి. ఓ బాగా లాగారమ్ము. సంస్కార్. ఏం వాడు దుబ్బేశారు మన పదాలన్నీ. నిజమే. ఎంత అమాయకత్వంలో తోసాము మిమ్మల్ని, నిజమే అనిపించేలాగా ఉంటుంది. నాకు ఈ తత్ అనే పదం విన్నప్పుడల్లా తత్తు సేమ్ కదా, వీళ్ళు అది కూడా మందే మొత్తం. అన్ని దొబ్బేశారండి. దొబ్బడం అని అనట్లేదు, ఎందుకంటే ప్రపంచ భాషలు అన్ని కూడా సంస్కృతం నుంచి వర్డ్స్ తీసుకున్నాయి. నైస్. సంస్కార్. సంస్కార్. నచ్చిందా? గారు మర్చిపోం ఇంకా అండి దీని డెఫినేషన్ అన్నమాట. కనుక ఇలాంటి అవిద్యా విషయాలు నా దగ్గర బోల్డ్ ఉంటాయి. అంటే తెలిసిన దానితో తెలియని దానిని తెలుసుకొనుట. అది కాదు గురువు గారు, బుడుగు అంటాడు ఇలాంటి ఐడియాలు నా దగ్గర మా బాబాయ్ దగ్గర చాలా ఉన్నాయి అంటాడు. అవును, అందులో అలాగా మీ దగ్గర ఇలాంటి ఐడియాలు చాలా ఉన్నాయి. కానీ సీగాన పెసునంబే లేదు. ఉన్నారు కదా పశునాంబే ఇప్పుడు కాఫీ ఇచ్చేది కాసేపట్లో. అది కనుక నేను రైల్వే ఇంజిన్ వాడి డ్రైవర్ కి 2 బీడీలు ఇచ్చి రైలు నడుపుతానని కూడా అనలేదు. ఇంకా ఒరే మొగుడు మాటికి రాకు, నీ పెళ్ళాన్ని నేను రక్షిస్తాలే పో అని కూడా అనలేదు. గురువు గారు జటకా తోలుతున్నారుగా, మమ్మల్ని ఉంచుకొని జటకా తోలుతున్నారుగా. అది అబ్బో చూసారా, చేశారు. బాగుంది, కనెక్షన్ బాగుంది మనీష గారు. చూసారా, చిన్నప్పుడు చదువుకున్న పుస్తకం అది. ఎనీవే సరే. విదుషోపి ఎంత జ్ఞానం ఉన్నవాడైనా సరే, తథా రూఢ. రూఢి అంటే గనక ప్రసిద్ధము, బాగా ప్రసిద్ధమైనటువంటి. ఏమండి ఏం చేస్తాడు వాడికి? ఏమని ఉంటుంటే వాడికి నేను మరణింపకుందును గాక. ఇది వీడికి ఏమైంది? స్వరసవాహి. అది అక్కడ తెచ్చి మళ్ళీ ముందు పెట్టుకోవాలి దాన్ని. అంటే మనము మన యొక్క సంస్కారముల చేత ప్రవర్తిస్తూ నేను మరణించను, నేను మరణించకుండా ఉందునుగాక, నాకు మరణము లేదు అని అనుకునే స్థితిని అభినివేశ అన్నాడు. ఎందుకుట? వీడికి గత జన్మల నుంచి వచ్చిన వాసనలు ఉన్నాయి కదా, అవన్నీ వదిలించుకునే వరకు మనం బతుకుంటామని అనుకుంటా. ఆ విద్య ఆపరేట్ అవుతూనే ఉంటుంది.
ఆ భావంలో నెట్టడమే క్లేశము. మన పొరపాటు కూడా నేను ముక్తుడిని అవుతాను అనుకోనియదు అది. అంచేత ఈ ఏమైనాయ్యా అంటే పూర్వజన్మ సంస్కారాల నుంచి ఏమండి ఏ జీవికి ఈ జీవి ఆ జీవం లేదండి. సంపూర్ణముగా జ్ఞానము కలిగినటువంటి విద్వాంసుడైన విదుష అపి వాడికి కూడా ఏముంటుందిట, అందరిలో కూడా కనపడేది ఏమిట్రా అంటే పూర్వజన్మలలో మరణము యొక్క అనుభవించినది గుర్తు ఉండి ఆ దుఃఖము నాకు కలుగకుండుగాక అని నేను మరణించకుండునుగాక అనుకుని ఉండే స్టేటస్ అభినివేశం. నివేశన స్థలము అంటే ఉండేది. ఉండేది. హిందీలో అభి అంటే ఇప్పుడు ఇప్పుడు. ఇప్పుడు కూడా ఉండేది ఆ భయం, మరణ భయం మనలో ఇప్పుడు కూడా నివసిస్తోంది ఆ భయం. సరే, తే తే అంటే ఏమిటి? తే అంటే ఏమిటి? తీసుకురమ్మని మాత్రం కాదండి. హిందీతే తే ప్రతి ప్రసవహేయాః సూక్ష్మాః. తే ప్రతి ప్రసవ హేయ హేయాః తే ప్రతి ప్రసవ హేయాః సూక్ష్మాః. అంటే ఈ తే అంటే ఈ పంచక్లేశాలు అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశాః పంచక్లేశాః ఇవైతే ఉన్నాయో ఏమండి చిత్త విలయము ద్వారా తొలగిపో ప్రతి ప్రసవ హేయ. వీటిని ఏం చేయాలండి? ఈ క్లేశాలు మీ దగ్గర టన్నులు టన్నులుగా ఉన్నాయి, తగ్గించుకోవాలి. ఏం చేయాలయ్యా అంటే ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తే మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినట్లుగా ఒక్కసారి పూర్వ శ్లోక సూత్రం తీయండి అమ్మా. ఏ సూత్రము? ఏ సూత్రం అమ్మా? ఎవరైనా హెల్ప్ చేయండి తల్లి కొంచెం ప్లీజ్. సాధన పాదంలోదా? సమాధి పాదంలోదా? ఇదే పాదంలోది అవిద్యా క్షేత్రం. చెప్పండి ఒకసారి చదవండి. క్లేశాః క్లేశాః అన్న. అవిద్యా క్షేత్రం. అవిద్యా క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్నోదారాణం. ఎన్ని రకాలు చెప్పాడు అక్కడ? 4. ఏవేమిటవి? ప్రసుప్తము, తను, ఉదారం. ఒక్కొక్కటి చాలా సంక్షిప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రసుప్తము అంటే సంస్కారాలు నిద్రాణమై ఉన్న స్థితి. ఆ తర్వాత తనుత్వము అంటే నెమ్మదిగా అవి బయటకు వచ్చి మనల్ని కష్టపెడుతున్నవి, క్షీణిస్తూ ఉన్న స్థితి. కాదు అవి ప్రకటమై ఉన్నప్పటికీ ఆ సంస్కారం బీజ రూపంలో కాదు, ప్రకటమై ఉన్నప్పటికీ ఇబ్బంది పెట్టనివి. ప్రకటమై ఉన్నప్పటికీ ఇబ్బంది పెట్టని స్థితి. ఏది? పురుష సత్వపురుష వివేక ఖ్యాతి కలగకుండా ఉండే స్టేటస్ కి ఇబ్బంది పెట్టకుండా ఉండేవి. తర్వాత విచ్ఛిన్నము. విచ్ఛిన్నం అంటే ఒకటి యాక్టివేట్ అవుతుంది, రెండో సప్రెస్ చేస్తూ ఉంటుంది. ఒకటి యాక్టివేట్ అవుతుంది, రెండో క్లేశములు. క్లేశాన్ని ఇంకో క్లేశం, ఒక క్లేశం ఎక్కువ అయినప్పుడు ఇంకో క్లేశం తగ్గుతూ ఉంటుంది అలా. ఉదారము అంటే పూర్తిగా ఉదారంగా అవి ఆ క్లేశాలన్నీ మనల్ని వ్యాపించి ఉంటాయి. అది దూర్కి బాత్. దూర్కి బాత్ గీర్కి బాత్ కాదు, బాత్ ఉందా లేదా చెప్పండి చాలు. సత్వ వివేక ఖ్యాతి అన్నదానికి దూరం అయిపోతున్నాం, ఇంకా చాలా దూరంగా పెట్టాయి, అంతే కదా. వివేక బుద్ధిని వ్యాపించి అవి వివేక ఖ్యాతి రాకుండా చేస్తాయి. ఇప్పుడు మీరు అదేదో పుస్తకం ఉంటుంది, దాన్ని ఏమంటారు, చూడమని, సిద్ధాంత కౌముది. ఓ సిద్ధాంత కౌముదిలో సూత్రం చెప్పాడు. ఏమన్నా మీకు డిస్టర్బెన్స్ వినపడుతుందా వెనకాల? ఏం వినిపించట్లేదు. సరే,
ఎందుకంటే వెనకాల పెద్ద మైకుతో అరుచుకుంటూ పోతున్నారు, అందుకని నాకు వినపడుతోంది. మీకు వినపడకపోతే రికార్డింగ్ లోకి రాదులే అనుకుందాంలేండి. సరే, ఇప్పుడు సూత్రం చెప్పాడు, దాని నెక్స్ట్ సూత్రంలో దాన్ని నిషేధించాడు, అపవాదం. అపవాదం. ఆ నెక్స్ట్ సూత్రంలో మళ్ళీ మొదటిదే రావాలని చెప్పాడు, దాన్ని ఏమంటారు? ప్రతిప్రసవం. అంటే వెళ్ళిపోయింది మళ్ళీ వెనక్కి వచ్చుట ప్రతిప్రసవం. ప్రతిప్రసవం. ఆహా. అది అటు చూడకండి, ఇటు చూడండి. అక్కడేం అక్కడేం లేదు. మిమ్మల్ని క్లేశములు ఎలా ఇబ్బంది పెడుతున్నాయి? విస్తారంగా ఇబ్బంది పెడుతున్నాయి. అసలు దాక్కునున్న పుట్టని స్థితి నుంచి పుట్టి పీక్కు తినే స్థితి వరకు. ఏమండి, కారణ శరీరము కన్నా స్థూల శరీరము కన్నా సూక్ష్మ శరీరము సూక్ష్మమా కాదా? సూక్ష్మం. దానికన్నా కారణ శరీరం ఇంకా సూక్ష్మం. అంటే వెనక్కి వెళ్తున్నప్పుడు అది సూక్ష్మ స్థితిని పొందుతూ ఉంటుందా, పొందదా? పొందుతుంది. సూక్ష్మతర స్థితిని పొందుతుంది. ఇప్పుడు ఉదార స్థితిలో ఉన్న క్లేశాలు వెనక్కి వెళ్తే ఏ స్టేజ్కి వెళ్తాయి? సూక్ష్మ స్థితికి వెళ్తాయి. నేను అడిగిన ప్రశ్న విని చెప్పండి. ఉదార స్థితిలో ఉన్న క్లేశాలు వెనక్కి వెళ్తే ఎక్కడికి వెళ్తాయి? స్థూల స్థితికి వస్తున్నాయి నెమ్మదిగా. ప్రసుప్త స్థితి, విచ్ఛిన్న స్థితికి. విచ్ఛిన్న స్థితికి వస్తాయి. విచ్ఛిన్న స్థితి నుంచి ఎక్కడికి వెళ్తాయి వెనక్కి? తనుత్వం. తనుత్వం నుంచి ఎక్కడికి వెళ్తాయి వెనక్కి అంటే సత్యనారాయణ గారు చెప్పినటువంటి ప్రసుప్త స్థితికి వెళ్తాయి. అదే చెప్పాడు, ప్రసవ హేయాః సూక్ష్మాః. అంటే ఇలా వెనక్కి వెళ్తూ 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 ఉన్నట్లయితే ఆ క్లేశములన్నీ కూడాను హేయములైపోతాయి, అంటే త్యజించదగ్గ అవుతాయి. ఈ క్లేశాలు క్రియాయోగం చేత సూక్ష్మంగా చేసుకుంటూ పోతూ ఉంటే ప్రతిప్రసవము అంటే గనక చిత్త ప్రళయ రూపమైన అసంప్రజ్ఞాత సమాధి స్థితికి చేరుతూ ఆ స్థితి వల్ల ఏమవుతాయి అంటే త్యజించదగ్గవి అవుతాయి. ఎప్పుడు పోతాయిరా అంటే గనక జ్ఞానం కలిగితే పోతాయని చెబుతున్నాడు, అంతే, ఒకటే ముక్క. ఇక్కడ పెంచుకుంటూ పోయాము 4వ సూత్రంలో. 10వ సూత్రంకి వచ్చేటికి వెనక్కి రివర్స్ గేర్ చెప్పాడు మనకి. ఏమండి, ఇక మన మనసులో బోలెడు వృత్తులు ఉన్నాయి కదా, అవిద్యాది క్లేశ వృత్తులు ఉన్నాయి కదా, అవి క్రియేట్ చేస్తున్నాయి కదా. అవి ఎప్పుడు పోతాయి? ఎప్పుడప్పుడు పోవాలిగా. కనుక ఇక్కడ ఏం చెప్పాడు? ఇది సూక్ష్మ ప్రతిప్రసవ హేయాః సూక్ష్మాః అన్న దగ్గర ఏం చెప్పాడు? ఈ క్లేశాలకి 4 స్టేజీలు చెప్పారా అబ్బాయి? ప్రసుప్త, తను, విచ్ఛిన్న, ఉదారాని. ఏమండి, వీటన్నిటికీ వెనక స్థితి ఏమిటయ్యా అంటే బీజ స్థితి కూడా లేకుండా దగ్ధ బీజ స్థితి కదా, అవునా కదా? అవును. 5వ స్థితి. కనుక అసలు లేని స్టేటస్ చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదు అంటే ఉన్నవి చెప్పాడు, లేని ఎందుకు చెబుతాడు? క్లేశాలు లేవు అని ఎందుకు చెప్పాలి? అక్కర్లే. క్లేశము ఇలా నిద్రపోతూ ఉన్నది, లేచింది, గొడవలు పడుతోంది, ఇక దాని అడ్డు ఆపు లేదు. ఇవేగా 4 స్టేజ్లు. ఇది రివర్స్ లో గనక వెళ్తే దగ్ధ బీజ స్థితికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? వెనక్కి వెళ్ళాలి. ఉదారాన్ని తీసుకొచ్చి విచ్ఛిన్నం దగ్గర తేవాలి, విచ్ఛిన్నం దగ్గరనే తీసుకొచ్చి తనువు చేయాలి, తనువు నుంచి చేసిన తర్వాత ప్రసుప్తం చేయాలి, ప్రసుప్తం చేసిన తర్వాత దగ్ధం చేయాలి, బీజాలని దగ్గించాలి. ఏమండి, ఇప్పుడు మీరు ఏం చేశారు? ఉదాహరణ నుంచి ఏం చేశారు? ఉదాహరణ నుంచి దీనికి సూక్ష్మ స్థితికి తీసుకెళ్ళాం, విచ్ఛిన్నానికి. నేను అడిగిందే చెప్పండి. ఉదాహరణ నుంచి 4 పేర్లే వాడమ్మా, కొత్త వాడకు. ఉదాహరణ నుంచి ఎక్కడికి వెళ్ళారు? విచ్ఛిన్నానికి. విచ్ఛిన్నం నుంచి ఎక్కడికి వెళ్ళారు? తనుత్వం. తనుత్వం నుంచి ఎక్కడికి వెళ్ళారు? ప్రసుప్తం నుంచి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? తనుగుప్తి నుంచి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు?
ప్రసుప్తం. ప్రసుప్తం. ప్రస్తుతం అక్కడ ప్రస్తుతం ఆగుతున్నారా? ఆగం. లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? దగ్ధ బీజం. బీజ స్థితికి స్థితికి. వెళ్ళాలనుకుంటున్నాం. క్లేశతనూకరణార్థశ్చ. ఆహా, ఆహా. ఇదే అంటే క్లేశ అర్థం తనుకరణం. ఆహా, తనుకరణ అంటే ఇది. ఆహా. తగ్గించుకుంటూ పోవడం. ఆ. అయిపోయిందా? ఆ, అంతే అండి. ఇంక జన్మలో మర్చిపోం. పై జన్మ సంగతి అప్పుడు ఆలోచిద్దాం. అదే అందుకనే. అందుకనే పోతన గారు పద్యం రాశారు. కృష్ణుణ్ణి దర్శించటానికి వెళ్ళినప్పుడు ఆ ఎవరిని దర్శించటానికి? కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడు అంటే ఎవడు? పరమాత్మ చైతన్యం. ఆయన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఓ పద్యం రాస్తాడు అక్కడ. గత జన్మంబులనేమి నోచితిమో. ఆయన చూడటానికి కలిగిన అదృష్టం ఎందుకంటే ఈ కారణాలని చెప్పి చెబుతాడు అక్కడ. అంటే ఏమిటి? మన సంస్కారాల గురించి అక్కడ చెప్పాడు ఆయన. అక్కడ చెప్పింది కూడా యోగ దర్శనమే. అంటే పుణ్యం అంటే నథింగ్ బట్ సంస్కారాలు. అనుమానం ఏముందమ్మా? పుణ్యం పాపం కూడా అంతే. పాపం కూడా అంతే. అవన్నీ సంస్కార రూపంలో ఉన్నాయి మన దగ్గర. ఏమండి? అదే అదే బాగా పెద్దగా ఉందనుకోండి ఆ మత్స, సమగ్రంగా ఉన్నట్టు అప్పుడు ఏం చేయాలి? ఉపసర్గ చెప్పాలి. స్కార్ పక్కన సమ్ అనే ఉపసర్గ చెప్పాలన్నమాట. సమష్టి అన్నట్లు. సంస్కారాన్ని ఇంగ్లీషు సమ్ము తీసుకున్నా సరే, సంస్కృత సమ్ము తీసుకున్నా పెద్దదా చిన్నదా తెలుస్తుంది. ఒకటి ఉదారము, ఒకటి ఏమన్నా ప్రసుప్తము. సరే, ఇలాంటి పిచ్చి కథలు ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడికి ఆపుకుందాం. క్లేశాల గురించి తెలిసిపోయింది కదా, క్లేశాలు వదిలించుకునే టెక్నిక్ తెలిసింది కదా. అంతే. గిన్నెకి జిడ్డు పోవాలంటే సబీనాతో కడగాలని తెలిసి, కానీ ఇంకా సబీనా ముట్టుకోలేం మనం. తర్వాత ముట్టుకుందాం. ఈ క్లేశాలు ఎలా వదిలించుకోవాలో దీని ప్రాక్టికల్ టిప్స్ ఏమిటో తరువాయి భాగములో చూచెదము కాక. తర్వాత ఇవాల్టి క్లాసు సాయంత్రము 100% ఉండదు. అయినా ఇంకెన్నో లేవు కదా గురుగారు, ఓన్లీ మార్నింగ్ పెట్టేయండి. నేను మిస్ అయిపోతున్నాను, వీడియో చూడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. చూద్దరు కానీ సాధన పాదం అయిపోయిన తర్వాత ఆపేస్తా సాయంత్రం. సరే. ఎందుకంటే వాళ్ళు అందరూ భయపడుతున్నారు, ఎప్పుడు ఏ సడన్ గా నెత్తిని రాయేసి మీకు పరీక్షలు అంటారు అని. అందుకని సిలబస్ అవునులేండి, ఇక్కడి నుంచి ఈవేళ చెప్పినా వారం రోజుల్లో పెట్టేయచ్చు వాడికి. ఇంకేం చెప్పి బ్యాచ్ దగ్గరికి వచ్చేసరికి అసైన్మెంట్స్ తర్వాత ఇచ్చే ప్రథా సెంటిమెంట్ కింద మారిపోయినట్టు. ఇంకా ఇవ్వలేదు అసైన్మెంట్స్ అఫీషియల్ గా.